హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మొత్తానికి ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ అయితే ముగిసింది. సో మరి డే 3 ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా గాయస్, నిన్న నేను అప్డేట్ చేయడం మర్చిపోయాను. మన ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ మ్యాచ్ గెలవడం వల్ల వాళ్ళ యొక్క పీసీటీ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంది. కాకపోతే అంటే 7th ప్లేస్లోనే ఉంది, కాకపోతే కొన్ని పాయింట్స్ అయితే మెరుగయ్యాయి. సో దీంట్లో న్యూజిలాండ్ 2nd ప్లేస్ నుంచి 4th ప్లేస్కి అయితే పడిపోయింది. వాళ్ళ పీసీటీ అనేది 58.33 బంగ్లాదేశ్తో సంయుక్తంగా పంచుకున్నప్పటికీ కొన్ని పాయింట్స్ కిందకు ఉన్నందువల్ల 4th ప్లేస్లో నిలవాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఇంగ్లాండ్కి వచ్చేసి 37.88గా పీసీటీ నమోదైందని చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. ఓవర్నైట్ స్కోర్ 113 వద్ద ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్కి కొంచెం స్టార్టింగ్లోనే ఈరోజు డే బిగినింగ్లో అష్మతుల్లా ఒమర్జాయ్ రావడం అయితే జరిగింది. అష్మతుల్లా ఒమర్జాయ్ వచ్చిన తర్వాత 10 బాళ్ళు ఎదుర్కొని టోటల్గా గోల్డెన్ డక్ అయితే వెనుదిరిగాడు. ఆ తర్వాత అష్రఫ్ పుణ్యమా అని చెప్పేసి అష్రఫ్ బ్యాటింగ్ చేసినప్పుడు 24 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నమోదైంది. 24 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ తను 32 రన్స్ అయితే చేశాడు. అండ్ రెహ్మద్ షా మాత్రం ఒక ఎండ్లో పాతుకుపోయాడని చెప్పుకోవచ్చు. బట్ ఎప్పుడైతే అష్రఫ్ 32 రన్స్ వేసి మనసుతార్ బౌలింగ్లో అవుట్ అయ్యాడో మిగతా వికెట్స్ తీసుకోవడానికి ఎంతో టైం కూడా పట్టలేదు. వచ్చిన వాళ్ళు ఎక్కువగా డబుల్ డిజిట్ స్కోర్స్ అయితే చేయలేదు. సలీం 1 బాల్ ఎదుర్కొన్నాడు, అవుట్ అయ్యాడు. సలీంతో వికెట్ అయితే ఎండ్ అయింది. అంతకంటే ముందు కరోట్ ఒక 6 కొట్టి ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్లోనే వాషింగ్టన్ సుందర్ కాకుండా మానవ్ సుతార్ బౌలింగ్లో అవుట్ అవడం వల్ల 6th వికెట్గా రావడం జరిగింది. ఒకవేళ అది రివ్యూకి వెళ్ళుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పక్షాన వచ్చేది, కానీ వాళ్ళు డిఆర్ఎస్ తీసుకోవడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సలీం పైన చెప్పినట్టుగానే సలీం టోటల్గా ఫస్ట్ బాల్ ఎదుర్కొన్నాక 2nd బాల్కి అవుట్ అవడం జరిగింది. కాబట్టి మొత్తానికి లాస్ట్ వికెట్ 152 స్కోర్ ఉన్నప్పుడు ఆల్అవుట్ అయితే అయింది. సో టోటల్గా 39 రన్స్ స్కోర్ చేసి 5 వికెట్స్ కోల్పోయింది. మిగతా ఫస్ట్ సెషన్ అని చెప్పుకోవచ్చు. టోటల్గా డామినేషన్ అనేది ఇండియాదే కనబడిందని చెప్పుకోవచ్చు. సో ఫాలో ఆన్కి పిలిచారు. 18 స్కోర్ ఉన్నప్పుడు లంచ్ బ్రేక్కి వెళ్ళారు. లంచ్ బ్రేక్కి వెళ్ళిన కాసేపటికే మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అబ్దుల్ మాలిక్ అండ్ అష్మతుల్లా ఒమర్జాయ్ ఇద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. బట్ పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ 8 రన్స్ వేసి మాలిక్ అవుట్ అయినాక ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. మొహమ్మద్ సిరాజ్ ఈ వికెట్ తీసుకోవడం జరిగింది. తర్వాత అటల్తో ఒక 32 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. బట్ 24 రన్స్ వేసి ఒమర్జాయ్ అవుట్ అయినప్పటికీ ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నప్పటికీ తను మాత్రం సాలిడిటీ అనేది చూపించాడు ఇన్నింగ్స్కి. రెహ్మద్ షా ఫస్ట్ ఇన్నింగ్స్లో చూపించినంత సాలిడిటీ, కన్సిస్టెన్సీ అనేది సెకండ్ ఇన్నింగ్స్లో చూపించలేకపోయాడని చెప్పుకోవచ్చు. జస్ట్ 13 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ మరొకసారి నిరాశపరిచాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో తను చేసింది 20 రన్స్ అయినప్పటికీ ఈ ఇన్నింగ్స్లో మాత్రం
కేవలం 5 రన్స్ మాత్రమే స్కోర్ చేసి అవుట్ అయ్యాడు. సో ఎవ్వరు కూడా డబుల్ డిజిట్ స్కోర్స్ అయితే చేయలేకపోయారు. ఎప్పుడైతే టీ బ్రేక్కి వెళ్తున్నారు అనుకుంటున్న టైంలో 42 రన్స్ వేసి బ్యాటర్ అటల్ అవుట్ అయ్యాడు. మిగతా పని మొత్తం టీ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత అప్సర్ 6 రన్స్కి అవుట్ అవడం, ఏదో క్షణాల్లోనే వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది. కాబట్టి సో టోటల్గా 112 రన్స్ మాత్రమే స్కోర్ చేసి ఆల్అవుట్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అష్రఫ్ బ్యాటింగ్కి రావాల్సి ఉంది, బట్ అష్రఫ్కి చిన్నపాటి ఇంజురీ ఉండడం వల్ల రాలేకపోవడం వల్ల వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం జరిగింది. సో టోటల్గా ఇన్నింగ్స్ 300 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ మోహన్ సుతార్కి వరించడం జరిగింది. ఇక టోటల్గా చెప్పాలి అంటే వికెట్స్ కనుక చెప్పాలి అంటే కుల్దీప్ యాదవ్కి 3 వికెట్లు, వాషింగ్టన్ సుందర్కి 3 వికెట్లు. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో మొహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీసుకున్నాడు కాబట్టి మొహమ్మద్ సిరాజ్ ఖాతాలో ఒక వికెట్ వెళ్ళింది. ఆ తర్వాత మానవ్ సుతార్కి ఒక వికెట్ అయితే లభించడం జరిగింది. 3 ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు టీమిండియా. ఫస్ట్ ఇన్నింగ్స్లోనూ 3 ఎక్స్ట్రాస్ ఇచ్చారు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్లో మన వాళ్ళు తీసిన వికెట్స్ మానవ్ సుతార్కి 6 వికెట్లు రాగా ప్రసిద్ధ్ కృష్ణకి 3 వికెట్లు, ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్కి ఒక వికెట్ అయితే లభించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక డిఆర్ఎస్ విషయంలోనూ అండ్ క్యాచెస్ విషయంలోనూ షార్ప్ క్యాచెస్ వచ్చినప్పటికీ వాళ్ళు కన్వర్ట్ చేసుకోవడంలో విఫలమయ్యారు. ఇవి కారణాలుగా చెప్పుకోవచ్చు. అండ్ టైమింగ్ కాకుండా పవర్తో ముడిపడి ఉన్నారు కాబట్టి వాళ్ళ షాట్ సెలెక్షన్ కూడా ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సాలిడిటీ అనేది ఎక్కువగా ఎవరి దగ్గర నుంచి అనేది అంతగా కనిపించలేకపోవడం జరిగింది. అంటే అది కన్సిస్టెన్సీగా కనిపించలేకపోవడం అయితే జరిగింది. సో స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా వరకు కనబడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టోటల్గా రఫ్ అనేది పిచ్లో చాలా వరకు కనబడింది కాబట్టి ఫాస్ట్ బౌలర్తో ఆపరేట్ చేశారు. రఫ్ అనేది బాగా క్రియేట్ అయింది. ఆ రఫ్ ఏరియాని బాగా యూజ్ చేసుకొని దాని నుంచి వికెట్స్ అయితే త్వరగా రాబట్టారనే చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.